అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ ఫస్ట్ డే 250 కోట్లు కలెక్ట్ చేసింది. సో నిజంగా ఈ సినిమా చూస్తే అల్లు అర్జున్ గారు నటనంతా కూడా ఈ సినిమాకే దాచిపెట్టారేమో పుష్ప 2 కోసం అని అనిపిస్తూ ఉంది. అంత బాగా యాక్ట్ చేశారు. సో ఈ సినిమాకి ముందు ఎన్నో వివాదాలు ఉన్నాయి. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి మార్కెట్లోకి వచ్చిన దగ్గర కూడా ఈరోజు కూడా సోషల్ మీడియాలో కానీ కొన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ సినిమాలో నిన్న ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చూసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఈరోజు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసుకుంటూ ఉన్నారు. అదేంటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు ఒక ఇళ్ళంతో డైలాగ్ అంటాడు, ఎవడికి ఎవడు బాసురా, వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి నేనే బాసునని అల్లు అర్జున్ గారు చెప్తారు. సో దాన్ని మెగా స్టార్ చిరంజీవి గారికి ఆపాదించి కావాలని అల్లు అర్జున్ గారు ఆ డైలాగ్ రాయించుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొక డైలాగ్ ఏంటంటే, ఒక వ్యక్తి హైట్లో ఉన్నప్పుడు కిందకి లాగాలని చూడకూడదని ఇది కూడా ఒక డైలాగ్ ఉంటుంది. సో ఈ రెండు డైలాగులు కూడా సోషల్ మీడియాలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానుల మధ్య ట్రోలింగ్స్ అనేది గట్టిగా నడుస్తూ ఉంది. సో దీని మీద ఈరోజు వరకు కూడా ఈ సినిమా మీద మెగా కుటుంబంలో కానీ మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చినటువంటి మిగతా వేటల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా ఈ సినిమా బాగుంది, చిత్ర యూనిట్కి కానీ అల్లు అర్జున్ గారికి కానీ అభినందనలు ఎక్కడ కూడా తెలియజేయలేదు. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. సో దీంట్లో సుకుమార్ గారు వాళ్ళ బృందం చిరంజీవి గారిని కలవడం, సినిమా ప్రమోషన్ గురించి చర్చించడం జరిగింది. ఆయన కూడా సినిమా యూనిట్ సభ్యులకి అభినందనలు చెప్పడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. సుకుమార్ గారే వెళ్ళి కలవడం జరిగింది. సో ఈ సినిమా గురించి ఎక్కడ కూడా ఆయన ట్వీట్లు కానీ ఎక్కడ కూడా చేయలేదు. సో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చకి చిరంజీవి గారు మౌనానికి చూస్తుంటే అల్లు అర్జున్ గారి మధ్య, చిరంజీవి గారి ఫ్యామిలీ మధ్య ఏదో జరిగిందని అనిపిస్తూ ఉంది. సో ఉదాహరణకు మనం చూస్తే అల్లు అర్జున్ గారి స్నేహితుడైనటువంటి శిల్పా రవిచంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. అప్పటి నుంచి ఈ భేదాలు అనేవి ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంది. సో ఈ సినిమా నిజంగా ఈరోజు ఆడకపోయి ఉంటే నిజంగా ఈ అల్లు అర్జున్ గారిని సోషల్ మీడియాలో ఇంకా దారుణంగా ట్రోల్ చేద్దరు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన ఎగిరిపడ్డావు, ఇప్పుడు నీ పని అయిందా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు మర్చిపోయావు అన్నట్టుగా మాట్లాడతారు. సో నిజంగా ఎక్కడి నుంచి వచ్చారు అల్లు అర్జున్ గారు అని మనం అనుకుంటే చిరంజీవి గారి ప్రమోషన్ దగ్గర నుంచి ఆయన రావటం జరిగింది. అంతకుముందు మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారి తాతగారు అల్లు రామలింగయ్య గారు, ఆయన కూడా సుదీర్ఘకాలం పాటు సినిమాల్లో పనిచేశారు కమెడియన్గా. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి చూసుకుంటే కమెడియన్గా, విలన్గా కూడా ఆయన పాత సినిమాల్లో నటించారు. అలాగే ఆయన గురించి ఇంకొకటి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఆయన స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొని అప్పుడు జైలుకు కూడా వెళ్ళొచ్చారు అల్లు రామలింగయ్య గారు. ఆయన కుమారుడైనటువంటి అల్లు అరవింద్ గారి తనయుడే అల్లు అర్జున్ గారు. ఈయన కూడా అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్, సినిమాలకి డబ్బులు పెడతా ఉంటారు, కథలను కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఈయన. సో సినిమా నేపథ్యం ఉంది కనుకనే ఏ కథని ఎలా ఎంచుకోవాలని చెప్పేసి అల్లు అర్జున్ గారికి డైరెక్షన్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వస్తుంది. సో మనం చూసుకుంటే నిజంగా చిరంజీవి గారే అల్లు అర్జున్ గారికి నటనలో ఆయన తీసుకురావడంలో కొంచెం హెల్ప్ చేసి ఉండొచ్చు.
సో ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారు ఈ రోజు వరకు కూడా అల్లు అర్జున్ గారిని ఎక్కడ కూడా అభినందించలేదు. సో ఇవన్నీ ఇంకా ముందుట ఏ విధంగా ముందుకు దారి తీస్తాయో మనం చూడగలగాలి.